ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీ హేమలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ శుభవేళ మా భక్త ప్రేక్షకులందరికీ సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ ఉగాది పండుగ సందర్భంగా పంచాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి మనతో ఉన్నారు ప్రణవ పీఠాధిపతి శ్రీ వద్దిపతి పద్మాకర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది పండుగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, ఆ తర్వాత పంచాంగ శ్రవణం. ఉగాది రోజే ఎందుకు పంచాంగ శ్రవణం వినాలి అంటారు? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ముందుగా నవగ్రహాలకి నమస్కారం చేసుకుందాం. పంచాంగం శ్రవణం చేయటం అంటే వినడం అని అర్థం. నేనున్నాను, పంచాంగ పఠనం చేస్తాను అంటే నేను చదువుతాను, పంచాంగంలో ఉన్న విశేషాలు నేను చెబుతాను. మీలాంటి వాళ్ళు ఎదురుగుండా కూర్చుని ఏం చేస్తారు? శ్రవణం చేస్తారు. అంచేత గురువులు పంచాంగ పఠనం చేయటం, శిష్యులు పంచాంగ శ్రవణం చేయటం ఉగాది నాడే ఎందుకు ప్రారంభించాలి అంటే దాని అసలు పేరు ఉగాది కాదు, యుగస్య ఆది యుగాది. ఈ చరాచర జగత్తుని మొట్టమొదట సృష్టించిన తిథి చైత్ర శుక్ల ప్రతిపత్. దానినే ప్రతిపత్తిని ఇంకో పేరుతో పాడ్యమే అని పిలుస్తాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి పుట్టాడు. విష్ణుమూర్తి నిద్రపోతూ ఉండగా ఆయన నాభి నుంచి ఓ చక్కని తామర పువ్వు వచ్చింది. అది తెల్లని తామర పువ్వు, అందుకే దానికి పుండరీకము అని పేరు. పుండరీకం అంటే తెల్ల తామర పువ్వు, పద్మం అంటే ఎర్ర తామర పువ్వు. అందుకే ఎప్పుడైనా తెల్ల తామర పువ్వు అని చెప్పడానికి శతపద్మము అంటారు. శత అంటే తెలుపు కనుక శతపద్మం తెల్ల తామర పువ్వు. ఆ తామర పువ్వులోంచి బ్రహ్మగారు పుట్టి సృష్టి ఎలా చెయ్యాలి అని ఆలోచించి మహాతపస్సు చేసి చివరికి శ్రీమన్నారాయణుని కరుణని పొంది ఈ చరాచర జగత్తును సృష్టించాడు. జగత్తును సృష్టించాలంటే ముందు కాలం అనేది ఒకటి ఉండాలి. కాబట్టి కాలాన్ని సృష్టించాడు. ఆ కాలాన్ని సృష్టించినటువంటిది చైత్ర శుక్ల ప్రతిపత్తి తిథి కనుక దీనికి యుగాది అని పేరు వచ్చింది. అంటే ఈ మొత్తం కాలం అనే చక్రం అప్పటితో ప్రారంభమయ్యింది. ప్రారంభమైన తిథి నాడే ఈ పంచాంగం ఎందుకు అనాలి? అసలు కాలం అంటే ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ కరణములను తెలిపి వీటన్నిటితో కూడినది కాలం అంటే. కాలానికి 5 అంగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది జ్యోతిష్ శాస్త్రాల్లో ఈ పంచాంగంలో గురించి చెప్పారు. ఇవన్నీ అప్పుడే ప్రారంభమయ్యాయి కనుక ఆ రోజున కృతజ్ఞతా చిహ్నంగా ఇప్పుడు ఈ సంవత్సరం మనకి హేమలంబి లేక హేమలంబ రెండు అనొచ్చు. సంవత్సరం ఆరంభమయ్యింది. అదేమో బుధవారం నాడు ఉదయం 6:59 7 గంటల దాకా పాడ్యమి ఉంది. కాబట్టి ఆ రోజున ఉగాది కింద భావించి ఆహా ఏదో ఒకనాడు ఇదే రోజున ఈ సృష్టి కాలం ప్రారంభమయ్యాయి కాబట్టి ఆ కాలానికి కృతజ్ఞతా సూచికంగా నమస్కరిస్తున్నాం, ఆ కాలంలో ఒక భాగమైన పంచాంగం వింటున్నాం అని భగవంతునికి మనం దానిని నివేదనగా ఇస్తున్నాం. ఇప్పుడు మనం పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటున్నాం? ఏ రోజు పుట్టామో ఆ రోజునే కృతజ్ఞతగా కొంతమంది తిథులు, కొంతమంది నక్షత్రం రోజున కూడా చేసుకునేవాడు ఇప్పటికి కూడా. ఎక్కువ మంది ఇంగ్లీషు సంవత్సరాలు వచ్చేసాక ఒక ఆయన 1/1/66 పుట్టాడు అనుకోండి, నాబోటివాడు జనవరి 1న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అలా కాకుండా ఏ అష్టమి నాడో నవమి నాడో పుడితే ఆ నవమి తిథి నాడో అష్టమి నాడో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అలా ఎలా అయితే మానవులం మన పుట్టిన తిథిని జరుపుకుంటున్నామో అలాగే కాలము యొక్క పుట్టిన తిథి ఇప్పుడు మనం యుగాది అనే పేరుతో జరుపుకుంటున్నాం. గురువుగారు, మామూలుగా పంచాంగం అనేది మీలాంటి పండితులకి గురువులకి అయితే ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలకి ఈ పంచాంగం ఎలా ఉపయోగపడుతుందండి? అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దానికి జ్యోతిష్ శాస్త్రం అని పేరు. ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు యజ్ఞం చేసేవాడికే కదా వంట చేసేవాడికి ఉపయోగపడుతుంది. బయట ఎక్కడైనా పెంట పారేస్తే ఆ పెంటను తగలబెట్టేవాడికి ఉపయోగపడుతుంది, నీళ్లు కాచుకునేవాడికి ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడడంలా. అగ్నిని ఉపయోగించుకునేవాడి యొక్క శక్తిని బట్టి ఎక్కువ ఉపయోగించుకుంటాడు, ఒకడు తక్కువ ఉపయోగించుకుంటాడు. ఆహారం ఒకడు ఎక్కువ స్వీకరిస్తాడు, ఒకడు తక్కువ స్వీకరిస్తాడు. అలాగే పంచాంగం కూడా మనకు అర్థమైనా అర్థం కాకపోయినా పండితులమైన పామరులమైన అందరికీ రోజు తప్పక దాన్ని వినియోగించవలసిన అవసరం ఉన్నదన్నమాట. ఎందుకంటే అందులో ఉన్నవి రోజు జరుగుతూ ఉంటాయి కనుక. ఇంతకీ పంచాంగము అంటే పంచ అంటే 5, పంచాంగము అంటే 5 భాగములు, 5 పార్ట్స్. ఇంతకీ 5 భాగాలు ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములని పిలువబడతాయి.
ఈ 5ంటితో కూడిన దానికి పంచాంగం అని పేరు. మనకి తెలుసున్నా తెలియకపోయినా ఇవాళ పాడ్యమి, రేపు విధి అంటున్నాగా. సామాన్యులు కూడా ఏమంటున్నారు, ఇదిగో ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి అంటున్నావా లేదా? కాబట్టి తిథులు రోజు మనకి తెలుసో తెలియకో వస్తూనే ఉంటాయి. ఆ తిథులను తెలుసుకుంటే లాభమే, నష్టం ఎప్పుడూ లేదు. ఇప్పుడు మీరు అడిగారు సామాన్యులకి దీనివల్ల ప్రయోజనం ఏమిటని. నిప్పుని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది నిప్పు కనుక కాలుతుంది. తిథి కూడా అటువంటిదే. దాని గురించి తెలిసినా తెలియకపోయినా దాని గురించి వింటే మాత్రం దాని ప్రభావం చూపిస్తుంది. వినకపోతే నష్టాన్ని, వింటే సుఖాన్ని ఇస్తుంది కనుక తిథి చాలా గొప్పది. ఇంతకీ తిథి గురించి తెలుసుకున్నాం అనుకుందాం. తిథేశ్చ శ్రియమ ఆప్నోతి. పంచాంగంలో మొట్టమొదటి తిథి. ఈరోజు పాడ్యమి, ఈరోజు విధియ, ఈరోజు తదియ, ఈరోజు చతుర్థి, ఇవాళ పంచమి అని తిథి గురించి తెలుసుకుంటే దానివల్ల శ్రియం సంపదలు కలుగుతాయి. ఇంకా వారం రెండవది, ఇవాళ ఆదివారం, ఇవాళ సోమవారం, ఇవాళ మంగళవారం, ఇవాళ బుధవారం, ఈ విధంగా వారాల గురించి తెలుసుకుంటే వారాదాయుష్యవర్ధనం. వారాల గురించి వినడం వల్ల ఆయువు పెరిగిపోతుంది. ఇంకా మూడోది నక్షత్రం. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రాల గురించి తెలుసుకుంటే మనం చేసే పాపాలు పోతాయి. మానవుడు అన్నాక ఏదో ఒక దోషం చేయకుండా ఉండలేడు. తెలుసో తెలియకో నిత్యం పాపాలు చేయక తప్పదు. ఈ పాపములు తొలగాలంటే నక్షత్రాల గురించి తెలుసుకోవాలి. వరుసగా 27 నక్షత్రాలు ఉన్నాయి. అవి దక్షుడు కూతుళ్ళు. వాటిని అన్నిటినీ కూడా చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. అవి రోజు వరుసగా ఒకదాని తర్వాత నడుస్తూనే ఉంటాయి. ఈ రోజు ఏ నక్షత్రమో మనం తెలుసుకుంటే దానివల్ల ఈ పాపం పోతుంది. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, కొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అని పిలువబడే ఈ 27 నక్షత్రాలు వరుసగా అవే సాగుతూ ఉంటాయి కనుక ఈ నక్షత్రాలు ఈ రోజు ఉన్నాయని తెలుసుకుని వాటిని ప్రశంసిస్తే మన పాపం కలిగిపోతుంది. ఇంకా తర్వాతది యోగం. యోగాద్ రోగ విముచ్యతే. యోగాల గురించి తెలుసుకుంటే వ్యతిపాత యోగం, స్థూల యోగం, ఇలా యోగాలు 9 ఉన్నాయి. ఏ రోజు ఏ యోగం ఉందో తెలుసుకుని ఆ యోగం మంచిదైతే ప్రయాణం చేసి చెడ్డదైతే వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. అసలు మనకి దాని గురించి తెలియకపోయినా ఈ పూట ఈ యోగం ఉందిట అని మనం తెలుసో తెలియకో ఒక్కసారి పంచాంగంలో వింటే దానివల్ల ఏమవుతుందన్నమాట, రోగములు కలుగుతాయి. ప్రతి వ్యక్తికి శరీరానికి రోగాలు, మనస్సులకు కొన్ని రోగాలు ఉంటాయి. తుమ్ములు, దగ్గులు ఇలాంటివన్నీ శారీరక రోగాలు. ఇవి కూడా యోగం గురించి తెలుసుకుంటే తగ్గుతాయి. ఇంకా మానసిక రోగాలను ఉంటాయి. అమ్మో, ఆ రోగాలను తగ్గించడం అంత తేలిక కాదు. మానసిక రోగం ఏమిటనమాట, అబ్బో ఆయన చేసి 2 లక్షణాలు ఉన్నాయి నాకు లేవు అని పక్కవాడుకుంటే ఏడ్చే రోగాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ మానసిక రోగాలు. ఈ రోగములన్నీ పోవాలంటే యోగం గురించి తెలుసుకోవాలి. ఇంకా ఆఖరిది కరణం. కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణము గురించి తెలుసుకుంటే విష్టి, భద్ర అంటే అశుభము శుభాన్ని కలిగించే యోగాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే అనుకున్న పనులలో విజయం పొందుతాం. దానికి కార్యసిద్ధి అని పేరు. ఈ విధంగా ఈ 5 మనకు అర్థం తెలిసినా తెలియకపోయినా, అందులో ప్రవేశత ఉన్నా లేకపోయినా వాటి గురించి తెలుసుకుంటే మాత్రం మనకి ప్రయోజనం ఇస్తుంది. కాబట్టి పంచాంగము సామాన్యుడి మొదలుకొని పండితుని వరకు అందరికీ పనిచేస్తుంది. అంటే మనం ఎలాగో పూజ చేసినప్పుడు చిన్న చిన్న మంత్రాలు చెప్పుకుంటూ ఉంటాము. మీరు అన్నట్లు ఈ ఉగాది నుండి పంచాంగం చూస్తూ ఆ రోజు తిథి వారి నక్షత్రాలను సంకల్పంలో చెప్పుకున్నామంటే మంచిది అంటారు. సంకల్పం అంటేనే అసలు దేశకాల సంకీర్తనం. మనం ఏ ఊళ్ళో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, దాని సంకీర్తనం పోగుదుట. అది చెప్పడం వల్ల ఎంతో లాభం కదా. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. మామూలుగా వ్రతాలు అలాంటప్పుడు మనం ఇలా సంకల్పం అందరి చేత చెప్పిస్తూ ఉంటారు. కానీ దినచర్యలో కూడా ఇలా ఉంటే బాగుంటుంది. మేము అంటే ఇంచుమించుగా సంధ్యావందనాదులు చేసే వాళ్ళంతా కూడా నిరంతరం రోజు ఈ సంకల్పం చెప్పుకోవాల్సిందే. ఇది కూడా ప్రజలు చెప్పుకుంటే మంచిది. ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా పంచాంగాలు అందరికీ సులభంగా చేతికి అందుతున్నాయి. తప్పనిసరి ఉగాది అంటే కంపల్సరీ వాళ్ళు పంచాంగం కొని పెట్టుకుంటున్నారండి. కానీ మీరు చెప్పినట్లు ఏవేవి చూడాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నారు. గురుగారు, ఎలాగో మీరు తిథి వారాల గురించి చెప్పారు. తిథుల్లో దశమి, పంచమి మంచిదని సామాన్య ప్రజలకు తెలుసు. మిగిలిన తిథుల గురించి చెప్పండి. అంటే శుభకార్యాలకు అసలు తిథులన్నీ మంచివి. తిథుల్లో చెడ్డ మంచి ఉండవచ్చు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న పళ్ళన్నీ మంచివే, కానీ ఆ పళ్ళు అందరికీ ఉపయోగపడకపోవచ్చు. అదనమాట రహస్యం. ఇప్పుడు ఒక్కొక్కడికి
నిమ్మకాయ రసం తాగాడా ఆస్మా పేషెంట్ అంటారు, ఉబ్బసం వాడు ప్రాణాంతకం అవుతుంది, ఆ నిమ్మరసం మీకు ఉపయోగపడుతుంది. కానీ నిమ్మరసం మంచిదేనే కదా మొత్తం మీద. అలాగే తిథులు కూడా కొన్ని ప్రయాణాలకి, కొన్ని కార్యక్రమాలకి, కొన్ని సమయాల్లో కొందరికి ఉపయోగపడవు, కానీ అన్ని తిథులు చాలా గొప్పవే. ఉదాహరణకి ఇప్పుడు అష్టమి నవమి తిథులు ఉన్నాయి. పూర్వకాలంలో అష్టమి నాడు నవమి నాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేసేవారు కాదు. ఈ రెండు తిథులు ప్రయాణానికి పనికిరావు. ఒకవేళ ప్రయాణానికి వెళ్ళవలసి వస్తే న్యాసము అనే పేరుతోటి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువుని ముందే తీసుకెళ్లి పక్కింట్లో ఒక సూట్ కేసు పెట్టేసుకుని, లేక తువ్వాలో గొడ్డో ఒక రుమాలో పెట్టుకుంటే ప్రయాణం చేయొచ్చు. ప్రయాణమునకు అష్టమి నవమి పనికిరావు అన్నారు, కానీ తక్కిన వాటికి ఎందుకు పనికిరావు? అష్టమి నాడు పెళ్లి ముహూర్తం ఉంటే చాలా మంచిది. అష్టమి నవముల్లో పారాయణ చేస్తే దుర్గా సప్తశతి అనే ఒక పుస్తకం ఉంది. దానిని గనక అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ చతుర్దశి నాడు కానీ పారాయణ ప్రారంభిస్తే తిరుగులేని అత్యద్భుతమైన సిద్ధి కలుగుతుంది. అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ సువర్ణదానం చేస్తే వాడికి శీఘ్రకాలంలో తిరుపతి లాంటి చోట స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కొన్నింటికి అది అంత మంచిది మరి. కాబట్టి ప్రతిదానికి ఒక ముద్ర వేసేస్తున్నాం మనం తెలియకుండానే, ఏమని ఇది మంచిది కాదు ఇది చెడ్డది కాదని. అందుకే కంచి పరమాచార్యులు వారు చంద్రశేఖర సరస్వతులు వారు గొప్ప మాట అన్నారు, చీటికి వాటికి శనిగ్రహం, పాపిగ్రహం, లేక నీచగ్రహం ఇలాంటి పదాలు వాడకండి. అలా వాడిన వాడు నశిస్తారు. గ్రహాలు నీచం కాదు, నీకు ప్రస్తుతం అవి అంత ఉపయోగకరంగా లేవు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో పాపం చేసావు గనక ఆ పాపం వల్ల ఆ గ్రహం నిన్ను వక్ర దృష్టితో చూస్తోంది అంతే. గ్రహములు అనుకూలముగా లేవనాలి తప్ప నీచగ్రహాలు, పాపగ్రహాలు ఇలాంటి పదాలు వాడకండి అని సుస్పష్టంగా వారి జీవిత చరిత్రలోనే చెప్పారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పదాలు లేవు, పనికిమాలినవి లేవు. కొన్ని బాగా పనికొస్తాయి, కొన్ని కార్యములకే పనికొస్తాయి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్నం చాలా మంచిది, కానీ షుగర్ పేషెంట్కి అన్నం తక్కువ తినాలి, కూరలు ఎక్కువ తినాలి. షుగర్ పేషెంట్కి అన్నం మంచిది కదా అని చెప్పి మీకు నాకు కాదు కదా. ఈ విధంగా ప్రతి వస్తువు ఈ సృష్టిలో మంచిదే తప్ప చెడ్డది కాకపోవడం లేదు. అమావాస్య ఉన్నది, చదువుకోవడానికి సంస్కృతం ప్రారంభించడానికి పనికిరాదు, కానీ అదే అమావాస్య నాడు గనక మంత్ర ఉపాసన మొదలు పెడితే, ప్రత్యేకంగా కొన్ని అమ్మవారి దీక్షలు ఉన్నాయి, అవి మొదలు పెడితే సిద్ధి కలగజేస్తాయి. కాబట్టి ప్రతి తిథిలో పుణ్యము ఉంది, దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి. తెలుసుకుని ప్రయాణం చేయటమే మనం చేయవలసినటువంటి పని అన్నమాట. గురువుగారు, అలాగే వారాల గురించి చెప్తే మంగళవారం మంచిది కాదంటారు, కొంతమంది మంగళవారం మంగళప్రదం అంటారు. అలాగే శనివారంలో శని అనే మాట ఉండడం వల్ల శనివారం కూడా మంచిది కాదంటుంటారు. దానికి కూడా ఇప్పుడు నేను మీకు వివరణ ఇస్తాను. ప్రయాణాలకి వారసోల అని ఒకటి ఉంటుంది. నపూర్వే శని సోమేచ. పూర్వే అంటే తూర్పు దిక్కునకు, తూర్పు దిక్కుకి ప్రయాణం చేయాలనుకోండి, తూర్పు దిక్కునందు శని సోమవారములు పనికిరావు. ఇది మనకి బృహస్పతి శుక్రాచార్యుడు చెప్పింది. తూర్పు దిక్కుకి ఎప్పుడు ప్రయాణము చేసినా, ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి దక్షిణం దిక్కులో ఉంది, ఇక్కడ నుంచి తూర్పు దిక్కులో ఉన్నటువంటి ఏ విజయవాడకో లేక విశాఖపట్నానికో ప్రయాణం చేస్తున్నారు, కాకినాడకి ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు శనివారము సోమవారము ప్రయాణం చెయ్యకూడదు. నేను ఏలూరు నుంచి తిరుపతికి ప్రయాణం చేసేటప్పుడు శనివారం సోమవారం నాకు చాలా మంచిది. శనివారం కానీ సోమవారం కానీ దక్షిణమునకు ప్రయాణిస్తే వాడికి కార్యసిద్ధి అవుతుంది, సంపదలు వస్తాయి, కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి. తూర్పుకి మంగళవారం మంచిది, తూర్పు దిక్కుకి మంగళవారం మాత్రమే అసలు చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అందుకే తూర్పు దిక్కుకి గొప్ప పని మీద వెళ్ళేవాడు మీరు ఇక్కడ నుంచి ఏ పెళ్లి సంబంధానికి వెళ్ళాలంటే మంగళవారం పెడితే మంచిది. అదే పశ్చిమం దిక్కుకి ప్రయాణం చేయాలంటే బుధవారం గురువారం బాగా మంచివి, ఆదివారం శుక్రవారం పనికిరావు. ఈ విధముగా ఒక్కొక్క వారం ఒక్కొక్క దిక్కుకి పనికొస్తుంది. ఏ దిక్కుకి ఏది పనికొస్తుందో తెలుసుకుని ప్రయాణం చేయటంలో మనకి విజయం లభిస్తుంది. అది తెలియక అన్నిటికీ ఒకటే ముద్ర వేసేస్తున్నారు అనమాట. మంగళవారం జయప్రదం, అసలు మంగళవారం షష్ఠీ తిథి కలిసి వస్తే అటువంటిప్పుడు ఎవడైనా తూర్పు దిక్కుకేసి వెడితే తిరుగు లేకుండా విజయం పొందుతాడు. మళ్ళీ ఇందాక మీరు అడిగారు తిథుల్లో ఏకాదశి చాలా గొప్పదే, కానీ సోమవారం ఏకాదశి నాడు ప్రయాణం చేస్తే దానికి దగ్ధయోగం, అంటే ఆ పని అంతా నాశనం అయిపోతుంది. అలాగే ద్వాదశి శనివారం కలిసాయా దగ్ధయోగం, అందుకే శని ద్వాదశి నాడు ప్రయాణం చేయకూడదు. ఇలాగ తెలుసుకోవాలి. అన్ని వారాలు మంచివే, ఏ వారం ఏ దిక్కుకి పనికొస్తుంది, ఏ వారం ఏ పనికి పనికొస్తుంది. పెసలతో వ్యాపారం చేయాలనుకోండి, మీరు బుధవారం నాడే మొదలు పెట్టండి. బుధుడికి పచ్చ అంటే చాలా ఇష్టం, నవరత్నాల్లో పచ్చ ఆయనకి చాలా ఇష్టం, ఆయనకి పెసలంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు మీరు ఎప్పుడైనా పెసల వ్యాపారం మొదలు పెట్టండి, తిరుగు లేకుండా ఉంటుంది. అదే మంగళవారం కందుల వ్యాపారం మొదలు పెట్టండి, తిరుగు లేకుండా అందులో విజయం పొందుతారు. ఇలా మనం
ఈ తిథుల్ని వారాలని ఏ రోజు దేనికి పనికొస్తుంది, ఏ తిథి దేనికి పనికొస్తుందో కొంచెం తెలుసుకుంటే అందులో మనం సిద్ధి పొందగలుగుతాం. అంటే ఈ వివరాలన్నీ పంచాంగంలో ఉంటాయండి? అన్ని పంచాంగంలో ఉంటే, గురువుల ద్వారా తెలుసుకుంటే ఉంటాయి. పంచాంగంలో ఉంటే మాత్రం మీకు ఏమర్థం అవుతుంది? శ్లోకాల్లో ఏదో చెప్తాడు అక్కడ. కాబట్టి పంచాంగములో రాసినంత మాత్రం చేత అందులో ఉన్నవన్నీ చదువుకోవడం వల్ల అర్థమవుతుందంటే అది కష్టం. గురువుల ద్వారా చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం లేదా చెప్పించుకుని వినడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కరస్పాండెన్స్ కోర్స్ కంటే గురువుల దగ్గర ముఖాముఖి విద్య నేర్చుకుంటే ఆ వ్యక్తి నిష్ణాతుడు అవుతాడు. గురువుగారు, మామూలుగా పంచాంగం శ్రవణం అప్పుడు మన దేశ అభివృద్ధి గురించి, అలాగే పంటల గురించి, వర్షాలు ఎలా ఎప్పుడు పడతాయి అని ఈ వివరణ అంతా ఉంటుంది దాంట్లో. అంటే ముందే జరగబోయేది సాధ్యమంటారా? ఎందుకు సాధ్యం కాదు? వాళ్ళు మహానుభావులు, పంచాంగకర్తలు. అద్భుతమైనటువంటి గణితం ద్వారా నిజం చెప్పాలంటే వాళ్ళ మంచి సైంటిస్టులు, విజ్ఞానవేత్తలం అనుకున్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పిన సూర్యగ్రహణం 6:10 కంటే అదే పంచాంగం వాళ్ళు 6:08 కంటే 6:08కే దొరుకుతుంది. అంటే పంచాంగకర్తలు ఇంట్లో కూర్చుని గణితం ద్వారా అంత ఖచ్చితంగా లెక్కేయగలుగుతున్నారు. ఇప్పుడు కాదు కదా, యుగ యుగాలుగా వరాహమిహిరుడు కానీ, అంతఃపూర్వం మహానుభావులు గురువు గారు కానీ, అంటే బృహస్పతి గ్రహం కానీ, శుక్రాచార్యులు వారు కానీ, వీళ్ళంతా ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. కాబట్టి వాళ్ళంతా గణితము ద్వారా ఖగోళ శాస్త్రాన్ని లెక్క కట్టి వాళ్ళు చెప్పారంటే చెప్పింది చెప్పినట్టు దొరుకుతుందన్నమాట. మొత్తం సంవత్సర ఫలితం అంతా ఇంట్లో కూర్చుని వాళ్ళు మనకి ఇవాళ చెబుతున్నారు. సంవత్సర ఫలితం ఏంటండి? ఇప్పుడు రాజమండ్రిలో బుట్టేవారు ఉన్నారు కదా, వీరభద్రదేవ సిద్ధాంతి గారు, 100 ఏళ్ల పంచాంగం వేశారు వాడు. ఇలా ఎంతో మంది వేసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళంతా వేసినటువంటి లెక్కలు ఎప్పటికీ పనిచేస్తున్నాయి. అంటే గణితం అంత గొప్పది. వారు నమ్ముకున్న జ్యోతిశాస్త్రంలో బాగా నిష్ణాతులై ఇంట్లో కూర్చుని ఈ పూట తమ ఉపాసనా బలంతో 6:10 కంటే 6:10కే వస్తుంది, మళ్ళీ ఒక్క సెకండ్ తేడా లేకుండా. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చరాచర జగత్తులో అసాధ్యం ఏదీ లేదు. మీరు చూస్తున్నారు కదా, మిగతావన్నీ పక్కన పెట్టండి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వాళ్ళు ఏనాడో చెప్పట్లా అన్నట్టు అవుతుందా లేదా? ఇన్ని నిమిషాలకి పడుతోంది, ఇన్ని నిమిషాలకి విడిచిపెడుతోంది అంటే అది అలాగే జరుగుతోంది. అదే ఆ గణితంలో ఉన్నటువంటి గొప్పతనం. అలాంటి వాళ్ళు కొద్దిమంది మహానుభావులు ఇంకా మిగిలారు. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించవలసిందే. ఆ పంచాంగకర్తలందరికీ మనం కృతజ్ఞులమై ఉండాలి. ఈ పంచాంగం అనేది ఎంతకాలం నుండి వస్తూ ఉంటుందంటారండి? పంచాంగం అనేది కాలం పుట్టినప్పుడే శ్రీకృష్ణ పరమాత్మను సృష్టి ఆరంభంలో పుట్టించాడు. అందుకే ఆయన ఏమన్నాడు? కాలో హిలోక క్షయకృత్ ప్రవృద్ధ, నేను కాలోస్మి అని చెప్పుకున్నాడు ఆయన. నేనే కాలపురుషుణ్ణి, నా నుంచి ఈ పంచాంగాదులు పుట్టాయి. వేదాలలో ఉన్న అంగాల్లో జ్యోతిషం కూడా ఒక అంగం. వేదాలకు 6 అంగాలు ఉన్నాయి: శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు. ఈ 6 వేదంలో ఉన్న భాగాలు. అందుకే వీటికి ఏమని పేరు? వేదాంగాలు. జ్యోతిశాస్త్రంలో పంచాంగం కూడా ఒక భాగం తప్ప జ్యోతిశాస్త్రం చాలా గొప్పది. అందులో శకున ప్రకరణాలు, సాముద్రిక శాస్త్రాలు, హస్త సాముద్రికాలు, ముఖ సాముద్రికాలు, కవళిక సాముద్రికాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడో శ్రీమన్నారాయణుని శరీరం నుంచి వెలువడ్డాయి. దీనిని ఈశ్వరుడు లోకవ్యాప్తం చేశాడు. కాబట్టి ఎప్పుడు పుట్టిందనేది అసంభవం చెప్పడం. కాలం ఎప్పుడు పుట్టిందో, సృష్టి ఎప్పుడు ఆరంభమైందో అప్పటి నుంచి ఈ పంచాంగం, ఈ జ్యోతిశాస్త్రం అలా సాగుతూనే ఉన్నాయి. ఆఖరికి వామనావతార కాలంలో కూడా వామనుడు శ్రవణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నమును, ఎప్పుడు కృతయుగంలో ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టినప్పుడే శ్రవణ నక్షత్రం ద్వాదశి తిథి నాడు, అంటే భాద్రపద మాసంలో మధ్యాహ్నం పూట అభివృత్తంలో పుట్టాడు. ఎప్పుడూ ఈ పంచాంగం ఉంటూనే ఉంటుంది, ఈ కాలం ఉంటూనే ఉంది. జ్యోతిశాస్త్రం భగవంతుడు ఎప్పుడు ఆరంభమయ్యాడో అప్పటి నుంచి ఉన్నది. గురువుగారు, పంచాంగం అనగానే మాలాంటి వాళ్ళు ఫస్ట్ ముందుగా చూసేది రాశి ఫలాల గురించి. అందులో ఆదాయం వ్యయం గురించి ఉంటుంది కదండి, దాని గురించి కాస్త వివరించండి. సాధారణంగా ఈ ఆదాయం అనేదానికి అందరూ డబ్బు అని చెప్పుకుంటున్నారు. నిజానికి ఆదాయంలో చాలా అర్థాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11 అన్నారు అనుకోండి. అంటే 8 రూపాయలు వస్తుంది, 11 రూపాయలు ఖర్చు అయిపోతుంది అని ఒక వక్ర భాష చెబుతున్నారు. అక్కడ దీనికి ఏం సంబంధం లేదు. ఆదాయము అనే శబ్దానికి డబ్బు, ఆరోగ్యము, సంతోషము, అష్టైశ్వర్యాలు మొత్తం, పుత్ర, పౌత్ర, బంధు, మిత్రాదులు ఇవన్నీ అందులోకి వస్తాయి. ఈ ఐశ్వర్యములు ఆ రాశిలో అందరికీ కలిపి చెబుతాం.
కాబట్టి అందులో ఉన్న వాళ్ళందరికీ ఇదే కాదు, మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి జాతకమును బట్టే వారికి రావడం పోవడం ఖర్చు ఉంటుందన్నమాట. సహజంగా ఆ రాశిలో ఉన్న వాళ్ళకి ఇందులో కొన్ని వర్తిస్తాయి, కొన్ని వర్తించవు. అందుకే రాశి ఫలితం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొత్తం ఇప్పుడు 120 కోట్ల మంది జనాభా ఉన్నారు భారతదేశంలో, తక్కువ లేరు. ఇంతమంది ఆ 12 రాసుల్లోనే పుట్టాలిగా, ఇందులో ఉన్నవన్నీ అని కాదు. దాన్ని ఏమంటాం? సాధారణ ఫలితం అంటాం. ఈ సాధారణ ఫలితం నుంచి వ్యక్తిగత ఫలితం మాత్రం ఎవరికి వాళ్ళు జాతకం ద్వారా చెప్పుకోవలసిందే. కాబట్టి ఆదాయము అనేది డబ్బులతో సంబంధం కాకుండా అష్టైశ్వర్యములు అని గ్రహించాలి. ఈ ఐశ్వర్యములు మళ్ళీ వాడు సత్కర్మాచరణ చేస్తే అందులో ఉన్నది పనిచేస్తుంది, దుష్కర్మాచరణ చెడ్డ పని చేస్తే అది సంపూర్ణంగా ఫలించదు. అలాగే దాని కింద రాజపూజ్యం అవమానం కూడా ఇవి కూడా అంతే. రాజపూజ్యం అవమానం అనేది మొత్తం రాశికి మాత్రమే చెప్పారు, వైయక్తికంగా పనికిరావు. ఆ రాశిలో ఉన్న వాళ్ళందరికీ అదే పనికి వస్తే అందులో ఉన్న ప్రకారంగా ప్రతి వ్యక్తికి అలాగే జరగాలి, అలా జరగదు. అందుకే అక్కడ పక్కన చెబుతారు ఇది రాశి ఫలితం మాత్రమే. ఆ రాశి ఇంతవరకు ఇవ్వగలుగుతుంది, నక్షత్రం కాదు అది ఇచ్చేది. మళ్ళీ నక్షత్ర ఫలితం, నీ లగ్నం, నీ తిథి, ఇవన్నిటినీ బట్టి నీ వ్యక్తిగత జాతకం వేరే ఉంటుందని వాళ్లే ముందే చెబుతారు. దీనికి సాధారణ ఫలితం అని పేరు అన్నమాట. ఉదాహరణకి ఎలాగా, ఈ పూట వర్షం పడే అవకాశం ఉందని చెప్పటంలా, ఆ వర్షం ఎంత ఎక్కువ ఎక్కడ పడుతుందో పూర్తిగా చెప్పలేం, కానీ మొత్తం మీద ఎంతో కొంత వర్షం పడుతుంది. అది వారి వారి అదృష్టాన్ని బట్టి ఓ ప్రాంతంలో ఎక్కువ పడుతుంది, ఓ చోట అసలు పడకపోతే, ఓ చోట ఉరుము వస్తుంది, ఓ చోట మెరుపు వస్తుంది. మొత్తం మీద దేశం అంతటికీ పనికిరాదు. అలాగే ఈ రాశి ఫలితాలు, ఈ రాజపూజ్య అవమానాలు కూడా మళ్ళీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటాయి. కొందరికే వర్తిస్తుంది, కొందరికి వర్తించకపోవచ్చు. ఇంకా ఈ పంచాంగం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారండి? సహజంగా ఇప్పుడు మనం కాలవిత్ కర్మకృత్ ధీమాన్ అని దేవతానుగ్రహం లభేత్తని బృహస్పతి చెప్పాడు. పంచాంగంలో ఈ రోజు నీ కాలం బాలేదంటే మనం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అందుకని అనమాట, ఓహో ఈ రోజు ఈ గ్రహం మనకు అనుకూలంగా లేదు, ఈ రోజు ఈ నక్షత్రం బాలేదు, ఈ తిథి బాలేదు అని ఇంటి దగ్గరే ఆ తిథికి ఆ నక్షత్రానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే, నవగ్రహ స్తోత్రం చేసుకోవడం. ఏళ్ళనాటి శని ఉందనుకోండి, శనికి సంబంధించిన గొప్ప శ్లోకం ఉంది, కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఇలాంటి శ్లోకాలని మనం పారాయణ చేసుకోవడం ద్వారా, లేదా భగవంతునికి అర్చన చేసుకోవడం ద్వారా, తీర్థప్రసాదాలు తీసుకోవడం ద్వారా భయంకరమైన కష్టం రాకుండా మనం అందులోంచి బయటపడచ్చు. తలకాయి పోవలసినంత ప్రమాదం ఉందనుకుందాం ఇవాళ. అలాంటప్పుడు వాడు ఏ దేవత అనుగ్రహమో పొందితే ప్రదక్షిణ చేస్తే యాక్సిడెంట్లో తలకాయ పోదు, తలకాయ పచ్చడైపోవాల్సిన చోట ఓ చిన్న కాలో చెయ్యో చిన్న నొప్పితో, ఓ దెబ్బతో, ఓ విరుగుడుతో బయటపడతాం. నాయనా, కాలమును గ్రహించి ప్రాయశ్చిత్తం చేసుకుని వెడితే ప్రాణాపాయ స్థితి రాకుండా ఏదో చిన్న దెబ్బతో ఆ గండం నుంచి బయటపడతావు. ఇవాళ ఉద్యోగం పోవలసిన చోట భగవద్ అనుగ్రహం ఉంటే నీకు అర్చన చేసుకెడితే ఉద్యోగం పోకుండా చివాట్లతో బయటపడతావు. చివాట్లతో బయటపడితే చాలు కదా, మొత్తం ఉద్యోగం ఊస్టింగ్ అవ్వకుండా, పోస్టింగ్ ఊస్టింగ్ అవ్వకుండా. కాబట్టి ఎప్పటికప్పుడు పంచాంగాన్ని పఠిస్తూ దాని గురించి తెలుసుకుంటూ దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎప్పుడూ మంచిది. ఏమైనా ఉగాది అనగానే అది కాలస్వరూపం. ఆ కాలం నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే సక్రమంగా నడుస్తుంది. కాబట్టి ఉగాది మొదలుకొని వీలున్నప్పుడల్లా నవగ్రహాలని భక్తి శ్రద్ధలతో స్తుతించి లేక ప్రదక్షిణ చేసి ఏ పనైనా మొదలు పెడితే విజయం లభిస్తుంది. అందుకే బృహస్పతి ఒక ముక్క చెప్పాడు, ఉగాది నాడు ఆదిత్యాది నవగ్రహాలని భక్తితో పూజించండి. వీలుంటే మొత్తం 9 మందికి సంబంధించిన శ్లోకాలు చదవండి, లేదా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ శ్లోకం పఠించి ఎక్కడికైనా వెళ్ళండి. వీలున్నంత వరకు మీరు ఈ చదవడం వల్ల అపఫలితాలు రాకుండా శుభ ఫలితాలు వస్తాయి. ఇది సాక్షాత్తు బృహస్పతి యొక్క ఆనతి. కాబట్టి వీలున్నంత వరకు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ శ్లోకం కంఠస్థం చేసుకుని నవగ్రహ స్తోత్రం చేయండి. దానివల్ల అన్ని శుభాలే లభిస్తాయి. గురువుగారు, ఈ ఉగాది పండుగ శుభవేళ మాకు పంచాంగం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు. మీకు మా ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విన్నారు కదండి, గురువు గారు శ్రీ వద్దిపతి పద్మాకర్ గారి ద్వారా మనం చాలా చక్కటి విషయాలను తెలుసుకున్నాం కదా. మరొక్కసారి మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.